హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. మనం బయట షాపుల్లో కొనుక్కునే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా ఉంటాయో అదే టేస్ట్తో ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి బంగాళదుంపలు 2 లేదా 3 తీసుకోవాలి. బాగా చిన్నవి కాకుండా కొద్దిగా వెడల్పుగా పొడుగ్గా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని తొక్క తీసేసుకుందాం పీలర్ తోటి. చూసారు కదా, ఇలా పీలర్తో తొక్క తీసుకున్న బంగాళదుంపను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని వాటిలో వేసుకొని వాటికి ఉన్న మట్టినంతా బాగా కడిగేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బాగా కడుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఇలా కడిగి పెట్టేసుకున్న బంగాళదుంపలను ఇప్పుడు శుభ్రపరిచి పెట్టుకున్న ఒక వైట్ క్లాత్ తీసుకుందాం. వైట్ క్లాత్ మీద మనం కడిగి పెట్టుకున్న బంగాళదుంపలను ఉంచి బంగాళదుంపల్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే విధంగా బాగా తుడిచేసుకుందాం. ఇలా అద్దడం వల్ల దుంపల్లో వాటర్ అంతా డ్రై అయిపోతుందండి. చూసారు కదా, ఇలా డ్రై అయిపోయిన బంగాళదుంపలు పక్కకు తీసుకొని ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనం ఫస్ట్ దుంపని మధ్యకి కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మధ్యకి కట్ చేసుకున్న బంగాళదుంపలను మళ్ళీ ముక్కలుగా వెడల్పాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా పలుచగా కాకుండా లావుగా కాకుండా ఈ మాత్రం సైజులో బంగాళదుంపలను కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని పొడుగ్గా స్టిక్ మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దుంపని స్టిక్గా పొడవుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా సన్నగా కాకుండా లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన ముక్కలన్నిటినీ కూడా మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాం. అంతేనండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ గిన్నెలో వేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కడిగి ముక్కల్లో వాటర్ అంతా బాగా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ముక్కల్లో ఎక్కడ వాటర్ లేకుండా ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకుందాం. వరిపిండి వేసుకోవడం వల్ల మనకు పైన ఉండే లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ మొత్తం మిశ్రమం అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుందాం. వాటర్ ఎక్కడ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో ఉన్న చెమ్మతోటి ఇదంతా కలిసిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక 2 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, మొత్తం మిశ్రమం అంతా ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ముక్కలు డీప్ ఫ్రై అవ్వడానికి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ముక్కలను ఒక్కొక్కటి ఈ ప్యాన్లో వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల అనేది బాగా ఉడకదు. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవడం వల్ల లోపల బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. సో ఒకసారి అటు ఇటు కలుపుదాం. ఇలా ఒక 5 నుంచి 8 నిమిషాల్లో మనకి ముక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకు ముక్క అనేది ఫ్రై అయిపోయింది. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
సో ఇలాంటి జల్లెడిలా ఉండే దాంతో తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది, ముక్కల్లో ఎక్కడా లేకుండా. చూసారు కదా. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. అంతేనండి. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నిటినీ కూడా మనం ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా, అచ్చం మనం బయట షాపుల్లో కొనుక్కునేవి ఎలా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి. పైన మనకి క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.